మా పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడలా. నిన్న ఇదే ఇష్యూ మాట్లాడాలి అని నేను భావించా 0 అవర్లో నాకు వచ్చినప్పుడు. కానీ నాకన్నా ముందుగా అవకాశం వచ్చిన సీరియల్ నెంబర్లో ఉన్న మిత్రుడు గల్లా జయదేవ్ ఈ అంశాన్ని టచ్ చేయడం జరిగింది. అందుకని నేను ఇంకో అంశం గురించి మాట్లాడటం జరిగింది. కానీ ఎక్కడ ఫ్లోర్ లీడర్ కానీ ఇంకెవరు కూడా ఏదో ముందుగా రాసుకొచ్చిన అవకాశం వచ్చిన వాళ్ళు ముందుగా రాసుకొచ్చిన వాటి గురించి మాట్లాడటం తప్ప ఈ తుఫాను దీని గురించి మాట్లాడింది లేదు. మరి కనీసం మరి ఇలా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సరే నాతోటంటే మారుతాం, నన్ను ఏ మీటింగ్కి పిలవడం అది వేరే విషయం. బట్ వాళ్ళు మీటింగ్ పెట్టి మరి విజయసాయి రెడ్డి గారు ఉన్నాడు, ఇంకా 3 మంది రెడ్లు ఉన్నారు, ఎంతోమంది ఎంపీలు ఉన్నారు. ఎప్పుడో నిమ్మకి నీరెత్తినట్టు ఎంతసేపు రఘురామకృష్ణరాజు డిస్క్వాలిఫికేషన్ తప్ప ఇంకో పని పాట లేకుండా తయారయ్యారు వీళ్ళు. అత్యంత బాధాకరం. మరి ఇప్పుడైనా మరి కళ్ళు తెరిచి మరి తగిన సమయంలో తగిన సహాయం చేయటం తన బాధ్యతగా భావించి కాస్త ఒళ్ళొంచి పని చేయాలని ఆ జ్ఞానం ముఖ్యమంత్రికి, తదితర మంత్రులకు, ఇతర ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కలగాలని మనం చేయగలిగింది ఏమీ లేదు. భగవంతుని ప్రార్థించడం తప్ప, వారికి బుద్ధి జ్ఞానాన్ని, ప్రజలకు సేవ చేసే మనస్తత్వాన్ని కలిగించాలని కోరుకోవటం తప్ప మనం ఇంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. ఇక ఇంకో గమ్మత్తైన విషయం, ఆడుదాం ఆంధ్ర కంపల్సరీగా ఆడాలట. జనాభాలో 12%, ఇంకో 12% ఒకవేళ మేము ఆడలేమరా బాబు, అసలు మాకు ఆట ఏంటో తెలియదురా నాయన అంటే చూడటానికి కళ్ళు ఉన్నాయి, చూడటానికన్నా రావాలట. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, జగన్మోహన్ రెడ్డి గారు క్రికెట్ ఆడుతున్నట్టు ఇంకా రకరకాలుగా ఏ ఫ్లెక్సీలు పెట్టి ఆడుదాం ఆంధ్ర కంపల్సరీగా ఆడాలంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మీరు సరదాగా చూడండి కావాలంటే. ఇప్పుడు ఆత్మబలం సినిమాలో జగ్గయ్య అతను కొంచెం సో ఎక్కడికి పోతావు చిన్నవాడా అని ఒక డాన్స్లో జగ్గయ్య గారు ఎంటర్ అయ్యి డాన్స్ ఐ సే డాన్స్ అని బలవంతంగా ముందు పాడు అంటాడు, తర్వాత డాన్స్ అంటాడు. మొత్తుకుంటుంది హీరోయిన్, పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదని. ఊరుకోడు జగ్గయ్య. అలాగా ఆ జగ్గయ్య మోడల్లో ఆత్మబలంలో ఒక్క పాట చూడండి, మీకు అర్థమైపోతుంది. మధ్యలో సరోజాదేవి అడుగుతుంది నాగేశ్వరరావుని కళ్ళతో, ఏంటంటే అంటాడు నాగేశ్వరరావు అంటే ఆడికి నువ్వు డ్యాన్స్ చేసే బెటరు అని కళ్ళతో నాగేశ్వరరావు చెప్తాడు. ఆ పాట మీరు చూడండి. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కూడా ఈ ప్రహసనం అంతా చూస్తే, కంపల్సరీగా ఆడాలని చెప్పి బలవంత పెడతాం చూస్తే, ఆత్మబలంలోని ఆ పాట నాకు గుర్తొచ్చింది. చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈ తుఫాను సమయంలో ఆ విషయాలు మాట్లాడుకోవటం సబబు కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఈ రాష్ట్రం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితిలో కొంచెం మీరు కష్టమైనా సరే, ఆల్రెడీ చెట్లు పడిపోయినాయి, మళ్ళీ మీరు టూర్కి వెళ్తే చెట్లు కొట్టాల్సిన పని కూడా ఉండదు. తొందరగా ఆ టూర్ ఏదో వెళ్ళి ప్రజలకి సేవ చేయమని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ